ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఎవడైతే ఈ యొక్క చిదాభాసుని యొక్క సమస్త కర్మలయందు కూడా సమస్త నేత్రాది వృత్తులందు కూడా అనుభవయోగ్యములైనటువంటి భోగ్యభూతములైన విషయాలయందు కూడా సాక్షి రూపమున ఉన్నటువంటి చిన్మాత్ర ఆత్మను బాగుగా తెలిసి మరి తెలిసినప్పుడు దృశ్యము అనేటువంటిది బాధితమవుతుంది, అంటే నశించిపోతుంది. అది అబద్ధంగానే ఉంటుంది. ఉన్నప్పుడు ఇక వాసనారహితంగానే చూస్తాడు, అతడు మాత్రమే కదా జ్ఞాని అని చెప్పబడతాడు. ఎవరైతే అకృత్రిమమై అంటే స్వాభావికమైన సహజముగా ఏకమైనటువంటి స్వాత్మ యొక్క ప్రాప్తి చేత ప్రశాంతుడై ఉంటాడో, ఎటువంటి స్వాత్మ యొక్క లాభం పొందాడు అంటే తన యొక్క ఆత్మ తనకు ప్రాప్తించింది, అటువంటి ప్రశాంతతను పొంది ఉన్నాడు. ఎవరి యొక్క వ్యవహారాల యందు అయితే ఈ ప్రజ్ఞావంతులు అంతఃకరణశీలత్వాన్ని గురించి శాంతిని చూస్తూ ఉంటారో అటువంటి వాడు జ్ఞాని అని కదా చెప్పబడుతూ ఉన్నాడు. ఏ జ్ఞానమైతే పునర్జన్మ మూలమైనటువంటి ఆ జ్ఞానాన్ని భేదిస్తుందో అటువంటిదే కదా జన్మరాహిత్యాన్ని కలగజేస్తుంది. ఆ కలగజేసినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏ జ్ఞానము అనే పేరు చేత చెప్పబడుతూ ఉంటుంది. తక్కినటువంటి జ్ఞానములన్నీ కూడా భోజనాలను వస్త్రాలను సముపార్జించుకోవడం కోసం చెప్పబడేటువంటి ఈ యొక్క శరీర పోషణకు ఉపయోగపడేటువంటి జ్ఞానాలే అయి ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానము అని చెప్పబడటానికి సరిపోయి ఉండవు. ఎవడైతే ఆకాశములాగానే మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైన హృదయము కలిగినటువంటి వాడై వానికి ప్రాప్తించినటువంటి యథాప్రాప్తమైనటువంటి కార్యమునందు ఎటువంటి కోరికలు లేనటువంటి వాడై సంకల్పాలు నశించిన వాడై ప్రవర్తిస్తాడో అతడే కదా మరి పండితుడు అని కూడా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఎట్లాగంటే రామ ఈ జగత్తు మొదలైనటువంటివి వాస్తవానికి విచారించి చూచినప్పుడు లేనివే అయ్యున్నాయి, లేవు, ఉన్నవానిలాగానే గోచరిస్తూ ఉన్నవి, ఇంకా కూడా కారణము లేకుండానే ఉత్పన్నమవుతున్నవి కాబట్టి అవి యథార్థంగా ఉత్పన్నము కానివే అవుతూ ఉన్నవి. ఈ జగత్తు మొదలైనటువంటివన్నీ కూడా ఈ సృష్టి ప్రారంభమునందే అవిద్య చేత అంటే అజ్ఞానము చేత మాత్రమే ఇవన్నీ ఆవిర్భావం జరిగినవి. ఇలా అవిద్య చేత ఉత్పన్నములై తర్వాత మరి ఎలా ఆవిర్భవించిందో అలా తిరోభావము అనేటువంటిది జరుగుతుంది కదా. అలాగే ఈ ఆవిర్భావ తిరోభావాల ద్వారా అంటే భావము అభావాల ద్వారా కూడా ఉత్పత్తి నాశము ద్వారా కారణ వ్యాపారాల చేత కూడా పరస్పరము కూడా కారణత్వాన్నే పొంది ఉన్నవి. కాబట్టి ఇక్కడ శశశృంగాదులను అంటే కుందేటి కొమ్ములను మృగతృష్ణ జలమును పోలినటువంటిది కదా. శశశృంగము అంటే కుందేటికి కొమ్మున్నదా? లేదు. వస్తుందా? రాదు. అది ఎప్పటికీ లేనిది, కానీ ఆ పదమైతే ఉండిపోయింది కదా. అలాగే మృగతృష్ణ జలము ఎండమాములలో నీరు లేదు, కనబడటం లేదా? కనబడుతుంది సూర్యతాపము చేత. మరి నీరు ఉన్నదా? లేదు. లేకనే కనిపించడం దాని యొక్క నైజం అని చెబుతూ, అలాంటిదే ఈ యొక్క జ్ఞాన ప్రకాశము చేత అలభ్యమయ్యేటువంటిదే అయిన ఈ యొక్క అసత్తైనటువంటి జగత్తుకి కారణత్వము అనేటువంటిది ఎలా ఉండగలుగుతుంది? ఉండదు. అసత్తైనటువంటి జగత్తునకు అసలు సత్తే కాదు,
అటువంటిది ఉత్పన్నమే కాలేదు అని చెప్పుకుంటూ మళ్ళీ అసత్తైనటువంటి ఈ జగత్తుకి శశశృంగాదులకు కూడా ఎవరైతే కారణాన్ని వెతుకుతూ ఉన్నారో, శశశృంగము అనే మాట వృధా ప్రయాస. ఎందుకు? కుందేటి కొమ్ము అనేటువంటిది గత కాలంలో లేదు, రాబో కాలంలో లేదు, వర్తమాన కాలంలోనూ లేదు. నిలువుగా నిటారుగా నిలబడి ఉన్న చెవులనే కొమ్ములు అనుకుంటే దానికి ఎవ్వరం ఏమి చేయలేం. కానీ కుందేటికి కొమ్ములు అనేటువంటిది ఎవడైనా సరే సాధిస్తాడా? సాధించలేడు. అలాగనే ఏ విధంగా అంటే అసత్తైనటువంటి జగత్తును సత్యము అంటే అది కుందేటి కొమ్ము లాంటిదే, అసత్యమే అయ్యున్నది. దానికి కారణాన్ని ఎవరైతే వెతుకుతూ ఉన్నారో అటువంటి వారు సంధ్య యొక్క పుత్ర పౌత్రాదుల భుజాలపై ఎక్కుచూ ఉన్నటువంటి వారే కదా. సంధ్య అంటే పొద్దు వాలిపోయేటువంటిది. ఆ సంధ్య ఉదయం పూట కూడా ఉండేటువంటిది, ఉభయ సంధ్యలు. అయితే ఈ సంధ్య యొక్క పుత్రులు పౌత్రులు. సంధ్యకు పుత్రుడెవడు? సంధ్యకు మరి సంధ్య వంధ్య అంటే వంధ్యకు పుత్రుడు పౌత్రుడు అని చెప్పినట్లు ఇక్కడ వంధ్యాపుత్రుడు అన్నప్పుడు గొడ్డురాలి బిడ్డ. ఏ విధంగా ఈ గొడ్డురాలి బిడ్డకు ఏ విధంగా ఉంటుంది అంటే అసలు బిడ్డలు లేనటువంటి దానినే కదా గొడ్డురాలు అనేది. ఆమెకు బిడ్డేమిటి, మళ్ళీ ఆ బిడ్డకు మళ్ళీ బిడ్డలేమిటి అంటే ఆ యొక్క గొడ్డురాలకి పిల్లలు, మరి ఆమెకు మనవళ్ళు మనవరాళ్ళు, ఇటువంటివన్నీ కూడా ఎవరు చెప్తూ ఉన్నారు అంటే ఈ యొక్క అనవసరమైనటువంటి అసత్తును సత్యంగా భావించేటువంటి అజ్ఞానముతో కూడినటువంటి మూర్ఖులే అయి ఉంటూ ఉన్నారు. అట్లాగే ఆ యొక్క అసత్తైనటువంటి జగత్తుకి ఈ కుందేటి కొమ్ములకు ఎవరైతే కారణాన్ని వెతుకుతూ ఉంటారో ఇది ఎలా అసత్తయ్యనిది అంటే కుందేటికి కొమ్ములేమిటి, మరి వంధ్య యొక్క అంటే గొడ్డురాలి యొక్క బిడ్డ, ఆ బిడ్డకు పుట్టినటువంటి సుతులు అన్నప్పుడు వంధ్యాసూనుడు అన్నప్పుడే బిడ్డలు లేనటువంటి ఆవిడ మళ్ళీ ఆ సూనునికి సంతతి వారి యొక్క భుజాల మీద ఎక్కడం అనేటువంటిది సత్యమా? కాదు. అదంతా వృధా ప్రయాస అని చెబుతూ అసత్యాలు ఆభాస రూపాలు ఇవన్నీ అబద్ధాలే, కల్పించబడినవే. లేకనే ఉన్నట్లుగా కనబడి ఆభాస మాత్రంగా లేకనే కనబడతాయి. ఎలాగా అంటే సూర్యతాపము చేత ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి. మరి కనబడిన నీళ్లు ఉండాలి కదా. కళ్ళతో చూసింది అబద్ధమా అంటే అబద్ధమే. ఎలాగా? అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. ఆ విధంగానే ఆభాస రూపాలు లేకపోయినా కనబడినట్లు. ఏ విధంగా? వంధ్యాసూనుడులాగానే, శశ విషాణములాగానే అంటే కుందేటు కొమ్ములాగానే, ఎండమావుల్లో నీళ్లులాగానే లేకపోయినా ఉన్నట్లుగా కనబడి భ్రాంతిని కలగజేసేటువంటిది. అయినా ఈ ఆభాస రూపాలైనటువంటి పదార్థాలకు అసలు ఏమి కారణమై ఉన్నది అంటే అవిద్య, ఆ జ్ఞానమే కారణమై ఉన్నది. జ్ఞానము అనేటువంటి ప్రకాశము చేత శీఘ్రముగా ఈ అవిద్య అజ్ఞానము అనేటువంటివి నశించిపోతూ ఉన్నవి. పరమాత్మాయతే జీవో బుద్ధ్యమానస్య చేతనం, చేతనం బుద్ధ్యమానస్తు జీవ ఏవావతిష్టతే. అహంకార దేహము అంటే ఈ అహంకారము కానీ దేహాదులు కానీ అచేతనాలే అంటే జడాలే. ఇవన్నీ కూడా కదలనటువంటివి, ఏమీ కూడా స్వయం చేతనం లేనటువంటివి. ఇవన్నీ కూడా ఈ జడస్వరూపాలైనటువంటివన్నీ కూడా దృశ్య రూపాలే. ఇవన్నీ దృశ్యాలే అవడము చేత ఇవన్నీ ఆత్మ కంటే కూడా వేరుగా ఎరగడం చేత తెలియడం చేత ఆ క్షణమునందే జీవుడు పరమాత్మే అగుచూ ఉన్నాడు. కానీ వానిని చేతనంగాను ఆత్మరూపంగాను అంటే సత్యరూపంగాను ఎరగడం వల్ల ఏమవుతుంది? జీవుడుగానే ఉంటూ ఉన్నాడు. ఎలాగంటే ఇక్కడ జీవుడు దేహాలు, దేహ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో కూడుకొని వీటన్నింటినీ కూడా ఆత్మ కంటే పరమాత్మ కంటే వేరుగాను ఇవన్నీ కూడా స్వయం చేతనం లేనటువంటివి, జడస్వరూపాలు, కదలనటువంటివి అని ఎవడైతే ఎరుగుతాడో, ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అతడు పరమాత్మే అగుతూ ఉన్నాడు.
కానీ ఆ యొక్క ఇంద్రియాల సంఘాతమైనటువంటి ఈ దేహాదులను ఆత్మగాను, అంటే అవే సత్యము, మరి అవి స్వయం చేతనాలు, అంటే స్వయంగా కదలగలవు అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అప్పుడు ఆ జీవుడు జీవుడుగానే ఉంటూ ఉన్నాడు అనే చెబుతూ, పరమాత్మైవ జీవోయం బుద్ధ్యమానస్య చేతనం ఆమ్ర ఏవ రసాసత్తేహి ప్రయాతి సహకారణాత్ ప్రయాతి సహకారతం. అంటే హేమంత ఋతువునందు సుప్తప్రాయముగా ఉన్నటువంటి ఆమ్రవృక్షము అది ఏ విధంగా ఉంటుంది? హేమంత ఋతువులో, హేమంత ఋతువు అంటే మంచు కురిసే కాలం, ఆ కాలంలో మరి మామిడి చెట్టు ఎలా ఉంటుంది అంటే సుప్తముగా, ఎటువంటి మొగ్గలు చిగుళ్ళు ఏమీ ఉండవు, పువ్వులు కాయలు పిందెలు ఏమీ ఉండవు. అది అలా నిద్రిస్తున్న దశలో లాగానే ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా అలా ఉంటుంది ఆ యొక్క మంచు కురిసేటువంటి హేమంత ఋతువులో. ఏది? మామిడి వృక్షం. అదే వసంత ఋతువునందైతే అది ఏ విధంగా ఉంటుంది? రసాన్ని ప్రాప్తింపజేస్తుంది, రసప్రాప్తి చేత వృద్ధిని పొందుతుంది. అంతేకాదు సహకారత్వము, అంటే దాని యొక్క సహకారము శబ్దయోగ్యతలను పొందినట్లుగానే ఈ విధంగా మనం ముందు చెప్పుకున్నటువంటి అహంకార దేహాదులను కూడా అచేతనాలుగాను, అంటే అవన్నీ దృశ్యాలే అయ్యున్నవి కదా, ఆ విధంగా ఆత్మ కంటే కూడా భిన్నములుగాను తెలియచు జీవుడు పరమాత్మయే అగుచూ ఉన్నాడు కదా అని చెబుతూ, ఎప్పుడైతే దేహేంద్రియాదులను కంటే కూడా దేహేంద్రియాదులను ఆత్మ కంటే వేరుగాను జడరూపాలుగాను ఎరుగుచూ ఉన్నాడో అప్పుడు ఈ జీవుడు పరమాత్మే అగుచూ ఉన్నాడు. ఎలాగంటే హేమంత ఋతువునందు సుప్తప్రాయముగా ఎటువంటి ఎదుగు బొదుగు లేనటువంటి నిద్రిస్తున్న స్థితిలో ఉన్నటువంటి ఆ మామిడి వృక్షమే వసంత ఋతువునందు రసప్రాప్తి చేత చిగుర్లు కాయలు పల్లవాలు పెద్ద పెద్ద ఆకులు పూతలు అవన్నీ వచ్చి చక్కగా పుష్పించి ప్రబుద్ధప్రాయమై అది మళ్ళీ కూడా కాయలు వేసేటువంటి స్థితికి అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే సహకార శబ్దయోగ్యతను బట్టి పొందుచూ ఉన్నది కదా. ఏ విధంగా అంటే ఆయా ఋతువులో దాని యొక్క వృద్ధి జరుగుతూ ఆ ఋతువు ద్వారా సహకారాన్ని పొందింది అనే చెబుతూ, ఎలాగంటే చేతనం బుద్ధ్యమానస్తు జీవ ఏవావతిష్టతే జీవో జీవిత జీర్ణేషు జాతి జన్మసు జర్జరః. అంటే అహంకార దేహము మొదలైనటువంటి వాటిని ఆత్మగాను చేతనాలుగాను, అంటే నేను అని చూడబడేటువంటి ఈ దేహాలను ఆత్మగా, అంటే స్వయం చేతనాలుగా, అవి సత్య వస్తువులుగా ఎవరైతే ఎరుగుతూ ఉన్నారో ఆ జీవుడు నిజంగా కూడా ఎప్పటికీ జీవరూపంగానే ఉంటూ ఉన్నాడు. ఇంకా కూడా పలు రకాలైనటువంటి శరీరాల యందు అనేక ఉపాధిలను పొందుతూ అనేక రకాల యోనులు యందు అనేక రకాల జాతుల యందు కూడా జన్మిస్తూ పోతూ శిథిలీభూతుడే అగుచూ ఉన్నాడు అనే చెబుతూ, ఎప్పుడైతే దేహేంద్రియాదులను దేహము ఇంద్రియాదులను అన్నింటినీ సత్యముగా భావించినటువంటి వాడు, వాటికి స్వయం చేతనము ఉన్నది అని తెలిసినటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవుడుగానే ఉంటున్నాడు. జీవుడు అంటే శరీరాన్ని ఉపాధిని పొందేటువంటి వాడే. అంటే అనేక ఉపాధులు పరంపరలు నానా విధయోనులు జన్మిస్తూ, అంటే అనేక రకాలైన క్రిమి కీటక మరి పశు పక్షి అనేటువంటివి స్థావర జంగమ రూపాలలో ఉన్నటువంటి అనేక ఉపాధులను పొందుతూ వదులుతూ దుఃఖముతో నిండిపోయినటువంటి జీవితాన్ని కలిగి మహాశిథిలత్వాన్నే పొందుతూ ఉన్నాడు కదా. ఏ పరాం దృష్టి మాయాత విద్దితేష మపామివ ఆరూపలోకమననం స్పందనం సదా. ఎవరైతే బ్రహ్మదృష్టిని పొందుతారో అటువంటి వారు యొక్క క్రియలు కూడా
ఈ రూపాలు కానీ సంకల్పాదులు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే మరి అభిమానరహితములై ఉంటాయి. ఎలాగంటే నీరు గనక పల్లానికి ప్రవహించినట్లుగానే ఈ ప్రారబ్ధ మాత్రమే వానికి ప్రారబ్ధములో యథాప్రాప్తమైనటువంటి కర్మను మాత్రమే అనుసరిస్తూ ఉన్నట్లుగా ఉంటాడు. అంటే అభిమానవర్జితము ఈ దేహమాన దృశ్యమానమైనటువంటి వస్తువులను మొత్తం కూడా అంతఃకరణముతో ఎప్పుడో వదిలివేసి ఉంటాడు. అలా ఉండడము చేత అటువంటి జ్ఞానుల యొక్క క్రియలు వారు కార్యవంతములైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నా కూడా వారు క్రియలను చేయనటువంటి వారే అగుతూ ఉన్నారు అని చెబుతూ, ఓ రామచంద్ర, ఎవరైతే సర్వోత్తమమైనటువంటి ఆత్మదృష్టిని పొంది ఉంటారో అటువంటి వారి యొక్క క్రియలు ఎలాగంటే జలము యొక్క ప్రవాహ చలనములాగానే. జలము ప్రవాహ చలనం ఎలా ఉంటుంది? తను ఉన్నటువంటి ప్రదేశం కంటే కూడా ఇంకా దిగువ ప్రదేశానికే ప్రవహించినట్లుగానే ఈ అభిమాన సంకల్ప రహితాలే అయి ఉంటాయి. అటువంటి వారి క్రియల్లో ఏ అభిమానం ఉండదు, ఏ సంకల్పము ఉండదు, అలా నశించిపోయి ఉంటాయి అని నీవు తెలియాలి. ఇంకా కూడా ఎల్లవేళలా ఈ రూపాలోక సంకల్ప అంటే రూపాలు, లోకాలు, సంకల్పాలు, అభిమానాలు ఇవన్నీ కూడా శూన్యములై ఉండడాన్ని బట్టి వారి యొక్క క్రియలు అనేటివి క్రియలు కాకుండానే ఉన్నాయి. అంటే అక్రియలుగానే ఉన్నాయి. వారు క్రియలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆచరించనటువంటి వారే అవుతూ ఉన్నారు అని చెబుతూ, ఎవరైతే బ్రహ్మ దృష్టిని పొందుతారో వారి యొక్క సమస్త క్రియలు కూడా అంటే ఏ పరాం దృష్టిమాయాత దృశ్యశ్రీ పారదర్శినః న విద్యమానమప్యస్తి తేషాం వేదనమాతతం. దృశ్యానికి ఇతరమైనటువంటి అంటే ఏ దృశ్యానికైతే ఆవల పరమైనటువంటి బ్రహ్మమును చూసినటువంటి వారు అలాంటి ఉత్తమమైనటువంటి బ్రహ్మ దృష్టి సంప్రాప్తిని పొందినటువంటి వారు అయిన వారే జ్ఞానులు. ఆ జ్ఞానులకు అంటే దగ్ధపట న్యాయంగానే నశించిపోయిన అంటే కాల్చబడినటువంటి వస్త్రము మడతలు పెట్టి ఉన్నట్లుగానే, మడతలు పెట్టినటువంటి వస్త్రము కాలిపోయింది. కాలిపోయిన తర్వాత దాన్ని ఎవ్వరూ కదిలించలా. అది పట్టుకుంటే బూడిదవుతుంది, లేకపోతే వస్త్రములాగానే కనబడుతుంది. అలాగే అటువంటి బ్రహ్మ దృష్టిని సంప్రాప్తిని పొందినటువంటి వారు జ్ఞానులు కదా. ఆ జ్ఞానులకు ఈ దృశ్యమంతా కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మరే బాధితమే అయిపోయింది. వారికి దృశ్యము అనేటువంటిది అంతరంగికంగా నశించిపోయింది. అలా బాధితమే అవడము చేత దాని యొక్క దర్శనము కానీ ద్వైత దర్శనము కానీ ఎప్పటికీ కానేరదు. ఏమవుతుంది అంటే బ్రహ్మ దర్శనమే అవుతూ ఉన్నది. అంటే ఎవరైతే సర్వోత్తమమైనటువంటి ఆత్మదృష్టిని పొంది ఉన్నారో ఇంకా కూడా దృశ్యాన్ని దాటివేసి ఆవలకు వెళ్ళి ఉన్నారో అటువంటి వారికి విశాలమైనటువంటి ఈ దృశ్యము ఉన్నప్పటికీ కూడా అది ఆ యొక్క జ్ఞానము చేత వాసన రాహిత్యము చేత బాధితమవడము చేత అది లేనిదే అవుతూ ఉన్నది. ఎవరైతే బ్రహ్మ దృష్టిని పొంది ఉన్నారో వారి యొక్క సమస్త క్రియలు కూడా అభిమానరహితాలే అయి ఉంటాయి. అంతేకాదు జలము గనక పల్లానికి పోయే విధంగానే నీరు పళ్ళ మెరుగు అన్నట్లుగానే నీరెప్పుడూ కూడా మరి పల్లానికి పోయే విధంగానే ఈ ప్రారబ్ధ మాత్రమే అనుసరిస్తూ ఉన్నటువంటివి ఉంటాయి. అభిమానాన్ని వర్జించినటువంటి వారు అంటే అభిమాన వర్జితములే అవడము చేత ఈ యొక్క అసత్ పదార్థాల పట్ల ఉన్నటువంటి అభిమానము వదిలిపెట్టడము చేత ఇంకా దృశ్యవేదన అనేటువంటిది రహితమైపోతుంది. అలాగా దృశ్యవేదన రహితము అయినటువంటి అవడం వల్ల అటువంటి జ్ఞానులు సమస్త క్రియలు ఏ క్రియలు ఆచరించినప్పటికీ కూడా వారు ఆచరించినటువంటి వారే అవుతారు. వారు చేసేటువంటి క్రియలు కానే కావు అని చెబుతూ, అరూపాలోకమనన వేష్టితాముక్త ధామవత్
బుధాః కర్మసు చేష్టంతే వృక్షపత్రేష్వివానిలః. ఈ రూపము, రసము మొదలైనటువంటి విషయాల చేతను సంకల్పాదుల చేత కూడా జుట్టబడనటువంటి వారే అవడము చేత, అంటే దేహేంద్రియాల పట్ల అభిమానము తొలగినటువంటి వారే అయిన కారణము చేత ఈ యొక్క బంధనాల నుండి కూడా విడువబడిన ఎద్దులులాగానే, అంటే కట్టివేసినటువంటి ఎద్దులను వదిలివేసినట్లుగానే బంధనరహితులకు జ్ఞానులు వృక్షాలు పత్రాల యందు వాయువులాగానే, అంటే చెట్ల యొక్క ఆకుల యందు ఉన్నటువంటి గాలిలాగానే యథాప్రాప్తములైనటువంటి కర్మలందు మాత్రమే చేష్టను చలుపుతూ ఉంటారు. కానీ దానిని అంతరంగికంగా అంటి ఉండరు అని చెబుతూ, ఎలాగంటే జ్ఞానులు బాహ్యమైనటువంటి రూపాలు మొదలైన విషయాల చేత అభ్యంతరమైనటువంటి సంకల్పాదుల చేత కూడా చుట్టబడరు. అలా చుట్టబడని వారై కేవలము అంటే త్రాటి నుండి విడువబడినటువంటి వృషభాదులాగానే బంధనరహితులై ఉంటారు. చెట్ల ఆకులందు గాలిలాగానే, ఏ విధంగా చెట్ల ఆకులకు గాలి తగులుతుంది కానీ అంటుతుందా? అంటదు. అలాగే కర్మల యందు వారు ప్రవర్తిల్లుతూ ఉంటారు. అంటే నదీ తీరంలో నివసించేటువంటి వాడు కూపాన్ని ప్రశంసింపనట్లుగానే, నదీ తీరంలో ఉన్నటువంటి వాడు, నది ఒడ్డున ఉన్నటువంటి వాడు ఒక బావి నీటిని గురించి గొప్పగా చెప్తాడా? చెప్పడు. ఎందుకు? అనేక వేల బావులు కలిస్తే, వేల కాదు లక్షల బావులు కలిస్తే అటువంటి నది తటం. కాబట్టి అంత గొప్పదైనటువంటి తీయని నీరు కలిగినటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి వాడు ఒక బావిని గురించి గొప్పగా చెప్పనట్లుగానే, బ్రహ్మ దృష్టిని పొందినటువంటి వాడు ఈ సంసార పారదర్శులైనటువంటి వారి గురించి ఎప్పటికీ కూడా వారి యొక్క కర్మను ఎప్పటికీ కూడా గొప్పగా చూడరు అని చెబుతూ, అంటే ఓ పాపరహితుడైన రామ, వాసనల చేత బద్ధులైనటువంటి మూడులు మాత్రమే ఈ యొక్క క్రియలను కర్మలను గొప్పగా భావిస్తారు. తత్వజ్ఞాన అభావము చేత, అంటే వారికి శాశ్వత పరమాత్మ వస్తువు యొక్క జ్ఞానము లేని కారణము చేత అటువంటి వారు ఆ కర్మ చేతనే శృతులు స్మృతులు దాని యొక్క సారము అయినటువంటి ఆ సత్కర్మలను, ఆ సత్కర్మల యొక్క ఫలాలను, ఆ ఫలాల భోగాలను, అనుభవాలను కూడా పొందుతూ ఉన్నారు. ఇంద్రియాణి పతంత్యర్థం భ్రష్టం గృధ్రైవామిషం తాని సంయమ్య మనసాయుక్త ఆసీత తత్పరః. క్రింద పడినటువంటి మాంసంపై గ్రద్ద వ్రాలిపోతుంది. అలాగే ఇంద్రియాలు సామాన్యంగా క్రింది వైపుకే పయనిస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు మనసు చేత వాటిని నిగ్రహించి ఆత్మతత్పరుడై ఆత్మయందు నిండిపోయి ఆత్మానుసంధానముతో ఉండాలి అని చెబుతూ, ఎలాగంటే క్రింద పడిపోయింది ఒక మాంసం ముక్క, పడగానే గద్ద ఏం చేస్తుంది? గ్రద్ద అంటే ఆ క్రింద పడిపోయిన మాంసం ముక్కపై వ్రాలిపోతుంది. అలాగే ఇంద్రియాలు కూడా దృశ్య విషయాల మీద పడిపోతూ ఉంటాయి. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ ఇంద్రియాలను మనసు చేత బాగుగా నిగ్రహిస్తాడు. ఆత్మయందే వాటిని నిలబెట్టడానికి మగ్నత తత్పరుడై ఉంటాడు. ఇటువంటి ఇంద్రియ నిగ్రహం వలననే స్వస్వరూప ప్రతిష్ట, తన యొక్క స్వాత్మ సాక్షాత్కార సందర్శనం అనేటువంటిది లభిస్తుంది. కానీ మరి ఒక విధంగా అంటే ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలినప్పుడు అది లభిస్తుందా? కాదు కదా అని చెబుతూ, అంటే ఆకారము లేకుండా బంగారము ఉండనట్లుగానే సృష్టి లేకుండా ఉండదు కదా. ఎలాగంటే బ్రహ్మము కూడా మాయా సబలితమైనటువంటి బ్రహ్మము సృష్టి లేకుండా ఉండదు. ఎందుకు అంటే కటకాది ఆభరణాల రూపం లేకుండా బంగారం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ దగ్ధ వస్త్రము యొక్క అదగ్ధ వస్త్రము యొక్క ఆకారము సమానమే అయి ఉన్నట్లుగా, అంటే ఇప్పుడు రెండు
వస్త్రాలు చక్కగా ఒకే రకమైనవి ఒకే పద్ధతిలో చక్కగా మడిచారు. మడిచి దానిని రెంటిని కూడా పెట్టారు. ఒకదానిని ఉన్నది ఉన్నట్లుగానే చక్కగా దగ్ధం చేశారు. ఆ దగ్ధం చేసినటువంటి దానిని కదిలించాల. దగ్ధం చేయబడినటువంటిది ప్రక్కనే ఉన్నది, రెండు ప్రక్కనే ఉన్నవి. అయితే ఇక్కడ కాలిపోయినటువంటి దాని యొక్క కాలనటువంటి దాని యొక్క ఆకారం ఎలా ఉన్నది అంటే సమానంగానే ఉన్నది. అయితే సృష్టి ఆకారము జ్ఞానికి అజ్ఞానికి కూడా అలా సమంగానే ఉంటుంది. ఎలాగా అంటే జ్ఞాని అంటే వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జ్ఞానప్రాయుడు. వాని యొక్క శరీరము అజ్ఞానముతో ఈ సృష్ట్యాది విషయాల యందే ఆనందముతో ఉండే అనేక శరీరాలను తెచ్చుకుంటూ వదిలిపెడుతూ ఉండేటువంటి వాడి యొక్క అజ్ఞాని. ఈ ఇద్దరి యొక్క శరీరాలు కూడా ఒక్కలాగానే ఉంటాయి. అయితే జ్ఞానికైతే ఆ సృష్టికి మొదలు ఉన్నటువంటి ఆ శబ్దాలు అర్థాలు రహితమైనటువంటి అదంతా కూడా శివరూపమైనటువంటి బ్రహ్మముగానే కనబడుతూ ఉంటుంది. ఆ బ్రహ్మముగానే అనుభూతం అవుతుంది. ఎందుకు? తాను పరబ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు కాబట్టి జ్ఞాని. అదే కల్పాంతమందైతే ప్రళయకాలమునందు అంటే కల్పము అంతమునందు కల్పము జరిగిపోయింది, అప్పుడు ప్రళయం వస్తుంది. ఆ ప్రళయము అనేటువంటి అంధకారమున ఈ యొక్క మాయతో కూడినటువంటి బ్రహ్మమునందు జగత్తు నిర్విభాగమైపోతుంది. ఇక అక్కడ ఎటువంటి భాగ విభాగాలు ఉండవు, సర్వము కూడా బ్రహ్మమునందు లీనమైపోతుంది. జగత్తు అనేటువంటిది మొత్తం లీనమవుతుంది. అక్కడ ఏ భాగము ఉండదు, అక్కడ ఏ ఆభాసము ఉండదు. అసలు లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతుంది అనే భావన కూడా లేదు, అసలు లేదిక. అటువంటి నిరాభాసమే లేకనే లేకుండా ఉంటుంది, అంతే. అయితే ఈ జగత్తు యొక్క శబ్దము అర్ధరహితమై ఉండునట్లుగానే వివేకవంతుని దృష్టికి ఇప్పుడు కూడా సృష్టి కాలమును కూడా అలాగే గోచరిస్తుంది కదా. అంటే చలించేటువంటి కదిలేటువంటి మేఘమునందు దానిని అవయవాల విభాగమే అయినట్లయితే వాని యొక్క సత్త ఏమవుతుంది? స్పందమయమే అవుతుంది. అంటే చలించే దాంతో నిండిపోయి ఉంటుంది అని. సమభాగమైనట్లయితే ఇక ఎటువంటి స్పందము లేని విధంగానే అంటే అస్పందమయంతో ఇక స్పందము లేనటువంటి దానిలాగానే ఉంటుంది. ఇలాగే ఈ స్వానుభవ జ్ఞాన రూపమే విరుద్ధమైనటువంటి ధర్మము చేత ఏకకాలమునే అదే సంభావితమైనట్లుగానే ఈ యొక్క ప్రళయకాలమునందు కూడా ఈశ్వరుని యొక్క సత్తా ప్రాణులకు సంభావింపదగి ఉన్నది కదా అని చెబుతూ, అంటే తటాకాదుల యొక్క చెరువుల యొక్క ద్వైతము అద్వైతముతో నిండిన అంటే రెంటితోనూ ఒకదానితోనూ నిండిపోయినటువంటి శాంత జలమునందు, మరి శాంత జలమునందు అసలు జలమే లేని దాని యొక్క అంశాల యొక్క భేదము అనేటువంటిది ఏ విధంగా దానిని గురించి వర్ణించి వచించి చెప్పగలమా? అందుకే అది మాటలతో చెప్పలేనటువంటిది కాబట్టి అనిర్వచనీయమే అయింది. ఆ విధంగానే బ్రహ్మమందున్నటువంటి ఈ యొక్క బ్రహ్మ సంవిద్రూపులైనటువంటి ఈ చిదాభాసుల యొక్కయు బ్రహ్మము యొక్కయు భేదము, ఈ రెంటి యొక్క భేదాన్ని గురించి కూడా ఏ రెంటి భేదాలు అంటే ఇక్కడ ద్వైతాద్వైతముతో నిండిపోయినటువంటి శాంత జలమునందు అసలు జలమే లేని దాని యందు దాని యొక్క అంశాల యొక్క భేదము అనేటువంటిది చెప్పనలివిగానట్లుగానే ఈ బ్రహ్మమందున్నటువంటి బ్రహ్మ సంవిద్రూపులైనటువంటి చిదాభాసులు కానీ బ్రహ్మము యొక్క కానీ భేదాన్ని గురించి కూడా అనిర్వచనీయమయ్యే ఉంటుంది. చెప్పడానికి మాటలతో చెప్పడానికి సాధ్యపడనటువంటిదే అయి ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
ఓం తత్సత్.